విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే జరిగిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ ఆరోపించారు. బద్వేల్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ద్రావణం ఉప్పొంగి 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మికుల భద్రత, ప్రమాద నివారణ చర్యల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చనిపోయినటువంటి వారికి 2 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించారు. అదేవిధంగా ఒక పక్క ప్రజలను మొబ్బపెట్టేదానికి ఇటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రజలను మొబ్బపెడుతున్నారు. దీనిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతాం, దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అనేక మార్లు కేంద్ర ఉక్కు మంత్రి వచ్చి అనేక మార్లు హామీ ఇచ్చి పోయినారు. చనిపోయినటువంటి 8 మంది కుటుంబాలను ఆదుకోవాలా, 6 మందికి గాయాలని వాళ్ళ కుటుంబాలు కానీ ఆదుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ రిప్రజెంటేటివ్గా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చనిపోయినటువంటి 8 కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలా, దాంతోపాటు గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా చంద్రబాబు కానీ ఈ డ్రామాలు ఆడకుండా మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని దాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులకు భద్రతలను కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ సర్కార్కు ఇక్కడ కూటమి ప్రభుత్వము అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి అడుగులు వస్తూ ఇక్కడ ఉన్న మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా వ్యవహరిస్తుంది. ఇదే కొనసాగితే 2029 ఎన్నికల్లో అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం ప్రజలు గోరి కడతారని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ప్రజలకు మాయమాటలు చెప్పి మొత్తం ప్రాణాలు తీసుకోబోతున్నారు. గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ₹1 కోటి ఒక్కొక్కరికి చనిపోయిన వారికి కట్టించారో తక్షణమే ఈ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ₹1 కోటి, అదేవిధంగా నాణ్యమైన గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పార్టీ ఏరియా కమిటీ సభ్యులు బాబు, ఈరాబు, నారాయణ, అదేవిధంగా సెలీం, అదేవిధంగా ఆనంద్, అదేవిధంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.